హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక మాతృమూర్తి దివ్యాంగురాలు, తనకు పుట్టిన బిడ్డ కూడా దివ్యాంగుడు. ఎంతలా పరితపిస్తుందంటే తన కోసం తన మాతృహృదయం, తన కెరీర్ని అంతా వదిలేసి ఆ బిడ్డ కోసమే తన తపన తాపత్రయం. అయితే బాబు 90% హ్యాండిక్యాప్ ఉంది, తనకి ఎలిజిబుల్ అనమాట. 15,000 రూపాయల పెన్షన్కి ఎలిజిబుల్. తను అడుగు తీసి అడుగు వేయలేని నిస్సహాయమైన పరిస్థితి. ఈ దివ్యాంగురాలు సహోదరి కూడా తన పనులు తాను కుంటుకుంటూ అట్లా చేసుకుంటుంది. కానీ ఎక్కువ కూడా తిని కూడా 80% డిజేబిలిటీ. ఒకే ఇంట్లో తల్లి బిడ్డ దివ్యాంగులు. ఈ తల్లి హృదయం ఎంతలా పరితపిస్తుందంటే, అయ్యో నా బిడ్డకు కూడా 15 రూపాయల డిఎంహెచ్ఓ పెన్షన్ వస్తే బాగుండు అని తిరగని చోట అంటూ లేదు, ఇవ్వని అర్జీ అంటూ లేదు. ఏమ్మా ఏం పరిస్థితి అని అడిగితే, మేడం గారండి, నేను దివ్యాంగురాల్ని, నా బిడ్డ కూడా దివ్యాంగుడు, నాకు 6,000 పెన్షన్ ఇస్తున్నారు, ఓకే, కానీ నా కొడుకు కూడా ఎలిజిబుల్ అయ్యుండి కూడా 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వట్లేదు మేడం. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, కలిశాను, అర్జీలు ఇచ్చాము, 15,000 రూపాయలు నా కొడుకు ఇవ్వాలి అని చెప్పాను మేడం గారండి, మా పరిస్థితి చూడండి అని చెప్పిందనమాట తను. మీకైతే వాళ్ళు మాట్లాడింది వీడియో క్లిప్ పెడతాను ఫ్రెండ్స్, చూడండి మీరు కూడా. మన దివ్యాంగులు ఎన్ని బాధలతో, రకరకాలైన బాధలతో ఎంత సఫర్ అవుతున్నారో ఆ మాతృమూర్తిని చూస్తుంటే మనకి ఎంతో, మనమా ఏం చేయలేము, కానీ మాట సహాయం చేయగలుగుతాం కదండి. అందుకనే తనతో మాట్లాడాను. మళ్ళీ ఇంకొకసారి కలెక్టర్ గారిని కలుద్దామమ్మా, మీ ప్రాబ్లంని తెలియజేద్దాము అని నేనైతే చెప్పినాను ఆ సహోదరికి. మీరు కూడా తన బాధల్ని వింటారని, చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అటాచ్మెంట్ మీకు పెడతాను, చూడండి. మనలో ప్రతి ఒక్కళ్ళు మన సాటి దివ్యాంగులకి మానవత్వంతో సహకరించి చిన్న సహాయమైన, అది మాట సహాయం కూడా అయ్యి ఉండొచ్చు దాకా, వాళ్ళకి అతి పెద్ద సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అవునా కాదా ఫ్రెండ్స్? కాబట్టి ఈ వీడియోని చూడండి. చూసి మీకు తగిన ఏమైనా మీరు ఇవ్వగలిగిన వాల్యుబుల్ కామెంట్ని నాకు కామెంట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ప్రతి విషయాన్ని కామెంట్ రూపంలో మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, మీరు మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి బ్యాక్ టు బ్యాక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు సపోర్ట్ గా ఉండాలి కాబట్టి బాబు ఇంజనీర్స్ కూడా మేము బాబు కాళ్ళు. ఇతనికైతే 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలండి, 6,000 ఇస్తున్నారు. తన సపోర్ట్ కి వాళ్ళ మదరు ఎంతగానో ట్రై చేసి బాబు కోసమే తన కెరియర్ ని వదిలేసుకొని వాళ్ళ మదర్ బాబు కోసం ఎంతగా ఆలోచిస్తా ఉందంటే అంతగా మాతృమూర్తి కాబట్టి ఆలోచిస్తుంది. అట్లాగే మనం కూడా మన వంతుగా అట్లా కాటుకుంటూ అట్లా ఉన్నప్పుడు బాబుకి మన గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఇస్తే బాగుంటుంది కదా. 15,000 రూపాయల పెన్షన్ ఇస్తే బాగుంటుంది. చేసుకుంటాడు కదా, సోమవారం వెళ్తున్నామ్మా, తప్పదు కదా. సోమవారంతో వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నాను. ఇదండి ఈరోజు కథనము. బాబుకి 15,000 రూపాయలు ఎలిజిబుల్ ఉన్నా కానీ బాబుకు 15,000 రూపాయలు రావట్లేదు. బాబు 15,000 రూపాయలు వస్తే బాగుంటుంది. తనకి కొంచెం ఏదోడు వాదోడుగా తన పనులు చేసుకోలేకపోతున్నాడు కాబట్టి తను ఎలిజిబుల్ ఉన్నా రాలేదు. తనకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫోటో తీస్తా. ఫోటో విషయాన్ని చాలా చెప్తా ఉంటారా? మీకు పెన్షన్ వస్తుందమ్మా? ఎన్ని వేలు వస్తుంది? 6,000 వస్తుంది. మీకు పర్సెంటేజ్ ఇంతకు ముందు 88 ఉంది, ఇప్పుడు కొత్తది 85 వస్తుంది. మీకు 6,000. పాప నా కొడుకు వాడికి ఇంతకు ముందు 100 ఉంది,
అసలు వాడు పని వాడు చేసుకోలేడు, ఎవరో ఒకరు చేయాలి. వారికి కూడా 6,000 పెన్షన్ వస్తుంది. అప్లై చేశాను, చాలా సార్లు తిరిగాను. డిఎంఎక్స్ ఆఫీస్ తోటి ఇప్పుడు ఆన్లైన్ లో ఓపెన్ లో లేదమ్మా అన్నారు. కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి ఇంతకు ముందు 4 సార్లు వెళ్ళేసి వచ్చినారు. మొన్న కూడా సోమవారం రోజు వెళ్ళిన ఎత్తే మీది చూసి చెప్తాము అనేసి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంతవరకు నేను ఎక్కువ తిరగలేక దానికి ఎన్నో చాలా అవకాశాలు వచ్చిన అవకాశం చేశాను. డిగ్రీ చేసి జాబ్స్ ఏది దొరకట్లేదు అనేసి